వీడియోలో మంచిగా వస్తుంది. మంచిగా పెట్టరా నువ్వు అదే స్మైల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కావ్య రాకేష్ వన్ ఫోటో. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు అయితే మేము భద్రాచలం రాములవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి పక్కన ఈ మధ్యన బాగా ట్రెండ్ అయింది కదా కల్పవృక్ష నరసింహస్వామి టెంపుల్ కూడా వెళ్తున్నాము. టెంపుల్ అయితే ఈ రోజు మస్తు రష్ ఉంటదంట. అసలు ఎట్లుంటది ఆ టెంపుల్ గురించి అయితే కొంచెం తెలుసుకొని మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోకి అయితే చాలా మంది కామెంట్ చేశారు, అక్క మీరు వీడియోస్ తీయండి, మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతలా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. మీకోసం అయితే కంటిన్యూస్ గా వీడియోస్ చేస్తాను. ఎప్పుడు ఎట్లా సపోర్ట్ చేశారో నాకు ఇప్పుడు కూడా అట్లనే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మార్నింగ్ లేచేసి రెడీ అయితే అందరం బయలుదేరాము భద్రాచలం. మా హస్బెండ్ కి అయితే కంటిన్యూస్ గా హాలిడేస్ ఇవ్వడం వల్ల అయితే ఇలా టూర్స్ ప్లాన్ చేయడానికి అయితే కుదురుతుంది. ఇంకా టైం దొరికినప్పుడే కదా ఇలా సరదాగా ఎటైనా వెళ్ళాలి. బైక్ మీద అయితే సరదాగా అలా వెళ్తున్నాము. నాకు చాలా ఇష్టం అన్నమాట బైక్ మీద జర్నీ. అలా అని లాంగ్ డ్రైవ్ అయితే వెళ్ళలేను. సరదాగా ఒక దగ్గర అయితే ఆగినాం. అత్తమ్మ వాళ్ళైతే ఇంకా రాలేదు. 2 బైక్స్ మీద అయితే వస్తున్నాం. అత్తమ్మ వాళ్ళు స్కూటీ మీద వస్తున్నారు. ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాం అన్నమాట. చూస్తున్నాం, అత్తమ్మ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా మనకి గోదావరి చూపిస్తా. మా విలేజ్ నుంచి భద్రాచలం వెళ్ళడానికి అయితే 2 దారులు ఉన్నాయి. కాకపోతే మేము ఇంకా అటు సింగిల్ వే అని చెప్పేసి అయితే రోడ్ మంచిగా ఉంటది అని చెప్పేసి అయితే ఇటు వచ్చాము. అందుకే చాలా త్వరగా వచ్చాము. ఇంకా నెక్స్ట్ అయితే గోదావరి. మా హస్బెండ్ దగ్గర ఉన్నప్పుడు అయితే లాస్ట్ టైం వర్షాలకైతే గోదావరి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చింది అనమాట. బ్రిడ్జ్ కానుకొని వెళ్ళాయంట వాటర్. చూద్దాము అని అనుకున్నాంలే కానీ మాకు రావడానికి కొంచెం లాంగ్ అవుతుంది కదా, అలా అని కూడా మాకు లీవ్స్ దొరకవు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా చివరి అయితే క్రాక్ వచ్చిందనమాట. అటు కొత్తగా కట్టారు బ్రిడ్జ్, అదైతే క్లోజ్ చేశారు. ఇంకా పాత బ్రిడ్జ్ మీదే అందరూ వెళ్తున్నారు. ఇప్పుడైతే చాలా తగ్గిపోయాయి వాటర్. అసలు అప్పుడు వచ్చి చూడాల్సింది. ఎంత బాగుండేదంటే అంత బాగుండేది. బట్ మిస్ అయిపోయాం. బట్ ఓకే, నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చూస్తాను. ప్రతి ఇయర్ కార్తీక మాసంకి అయితే మా అమ్మ వాళ్ళ విలేజ్ నుంచి అయితే చాలా మంది వస్తారు. నేను కూడా ఒక 3 years వచ్చాను అనమాట. నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వస్తాము భద్రాచలం వరకు కూడా కార్తీక మాసంలో. ఇంకా మా అత్తమ్మను మా మరిది గారు అయితే స్కూటీ మీద వస్తున్నారు. అంతసేపు అత్తమ్మే డ్రైవ్ చేశారు. నేను వీడియో తీద్దాం అనుకున్నా, బట్ అత్తమ్మ ఇంకా కొంచెం దూరం వచ్చేసాక నవికైతే ఇచ్చేశారు. ఇంకా అందుకోసమే నేను వీడియో తీయలేకపోయాను. నా వీడియో ఎందుకు తీయలేదని అయితే అత్తమ్మ అడుగుతుంది. బట్ కొంచెం స్కూటీ కదా, అత్తమ్మ స్లోగా డ్రైవ్ చేస్తూ వచ్చేసరికి మేము ఫాస్ట్గా వచ్చేసాము. ఎప్పుడైతే భద్రాచలంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి టెంపుల్ కి వెళ్ళే రూట్ అనమాట. చాలా సార్లు వచ్చా, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇది 2nd టైం అనమాట. ఫస్ట్ టైం అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు వచ్చాము. బట్ ఆ రోజు అయితే నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే కొన్ని డేస్ వీడియోస్ ఆపేసాను కదా, అందుకోసం అయితే వీడియోస్ తీయలేకపోయాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఇంకా కన్స్ట్రక్షన్ లో లేదనమాట టెంపుల్. ఇప్పుడైతే మొత్తం రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. అసలు ఒక టెంపులే ఉంది, చుట్టూ అంతా అయితే కూల్ చేశారు. ఇంకా కొత్తగా అయితే కడుతున్నారంట. మాకేమో తెలియదు కాబట్టి నేను బాగుంటదేమో వీడియో తీసుకుందాం, సరే టెంపుల్లో వీడియో లేకపోయినా బయటన్నా చూపిద్దామని అనుకున్నాను. బట్ మొత్తం రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. అసలు అంతా కూల్ చేస్తున్నారు. ఎక్కడా లేదు, జస్ట్ వెళ్ళటం, దర్శనం చేసుకోవడం, రావడమే అయింది మాకు కూడా. ఎక్కడెక్కడ నుంచో పాదయాత్ర చేసుకుంటూ వస్తారనమాట. ఆంధ్ర నుంచి అయితే బాగా వస్తారు. అసలు శ్రీరామనవమి అప్పుడైతే పాదయాత్ర చేసుకుంటే చాలా మంది వస్తారు. ఆబ్వియస్ గా మీ అందరికీ తెలిసింది, శ్రీరామనవమికి అయితే అసలు ఖాళీనే ఉండదు. మాకైతే అసలు చాలా కష్టం, దర్శనానికి కూడా ఎన్ని గంటలు పడుతుంది, ఎంత రష్ ఉంటది అనమాట. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళాలి. వ్లాగ్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటది, చూడండి. భద్రాచలం టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం అత్తమ్మ వాళ్ళని. చెప్పాను కదా గుడి మొత్తం రీకన్స్ట్రక్షన్ అవుతుందని. అసలు గుర్తుపట్టలేకపోయా అనమాట. అసలు వేరే రూట్ నుంచి వచ్చే వాళ్ళం. నాకు అసలు ఆ రూట్ కూడా ఏమీ తెలియలేదు. దర్శనానికి ఎటెళ్ళాలో కూడా అర్థం కాలేదు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ అటు సైడ్ కూడా క్లోజ్ చేశారు, అందుకే అటు నుంచి రావడానికి లేదు. మేము ఇటు నుంచి దర్శనానికి అయితే వెళ్ళి వచ్చాము. మళ్ళీ ఎప్పుడు కడతారో, ఎప్పుడు చూడాలా అని వెయిట్ చేసినా అనమాట. రీకన్స్ట్రక్షన్ అంటే
ఉంటది కదా, కొంచెం ఇంకెంత బాగా డెవలప్ చేస్తారు టెంపుల్ అనేది అయితే చూద్దాం అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే ప్రసాదాలు తీసుకొని కూర్చున్నాము. భద్రాచలంలో రీసెంట్ గా అయితే జీవిమాల్ ఓపెన్ చేశారు. అవే కవర్స్ అన్నమాట. అవి చూసి అత్తమ్మ నేను నవ్వుకుంటున్నాము జీవిమాల్ కవర్స్ అని. ఇంకా పిక్స్ కోసం అయితే ఒక దగ్గర ఆగితే పిక్స్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఫేమస్ టెంపుల్ చాలా బాగుంటుంది అని చెప్పా కదా, కల్పవృక్ష నరసింహస్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. కోరిన కోరికలు తీర్చేటి నరసింహస్వామి సాలగ్రామం అన్నమాట ఇక్కడ అమావాస్య పౌర్ణమికి మాత్రమే ముడుపు కట్టడానికి వీలవుతుంది. సంతానం అని, ఆరోగ్యం అని, జాబ్స్ అని, అలా ప్రతి దానికి ఇక్కడ ముడుపు కడతారు. కట్టిన వారి కోరికలన్నీ నెరవేరాయని అయితే చాలా మంది చెప్తున్నారు. ఇది వచ్చేసి భద్రాచలం రాములవారి టెంపుల్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఉంటది. వాళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉందన్నమాట. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఎప్పుడు ఏంటి అనేది ప్రతిదీ వాళ్ళు అందులో పోస్ట్ చేస్తారు. ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తారనమాట. మనకి ఏమి అర్థం కాకపోయినా ఒకసారి కాల్ చేసి కనుక్కొని ఎప్పుడు ఏంటి అనేది డీటెయిల్ గా మనం అక్కడ కనుక్కోవచ్చు. మేమైతే అమావాస్య రోజు వెళ్ళాము. ఆ రోజు డెకరేషన్ చూడండి, అసలు ఫుల్ రష్ ఉన్నారు. అసలు ఎంత మంది, అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అయితే అసలు చాలా వీడియోస్ చూసి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఈ టెంపుల్ కి రావాలి, ముడుపు కట్టాలి అనుకుంటే వాళ్ళ పేజ్ అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, కాల్ చేసి కనుక్కోండి ఎప్పుడు ఏంటి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.